భాగవతంలో యమధర్మరాజు ఒక మాట చెప్పాడండి. ఏంటంటే, నీ ప్రారంధంలో ఉన్నది వీధిలో పడేసినా నీ ఇంట్లోకి వస్తుంది, నీ ప్రారంధంలో లేనిది ఎంత దాచినా నీ చేతుల్లోంచి వెళ్ళిపోతుంది. దానికి నీకు ఇంత తపన ఎందుకు? పరమాత్మను చేరుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి, కానీ ప్రపంచక సంపదల కోసం అంత కష్టపడాల్సిన అవసరం లేదు అని యమధర్మరాజు చెప్పడం జరిగింది. మరి ఈ విధంగా చూసుకుంటే ఈ ఆధ్యాత్మిక సంపద వచ్చిన వాడు భూమి మీద ఎలాంటి ప్రవర్తనతో ఉంటాడు? మరి ఈ సంపద మనకి తల్లిదండ్రుల నుంచి వస్తుందా, వంశపారంపర్యంగా వస్తుందా అంటే రాదండి. సాధన వల్ల మాత్రమే వస్తుంది. అందుకే సాధన అంటే స్వయంగా సంపాదించిన ధనము. అంటే ఎవరు సాధన చేస్తారో వాళ్ళకి జ్ఞానం అనే సంపద వస్తుంది. అది ఎవరికి వాళ్ళు స్వయంగా సంపాదించుకోవాలి, కానీ వంశ పారంపర్యంగా కానీ, తల్లిదండ్రుల వల్ల కానీ, చుట్టాలు బంధువుల వల్ల కానీ, ఊరి వల్ల, గ్రామం వల్ల, దేశం వల్ల కానీ ఎవరికి కూడా ఆధ్యాత్మిక సంపదలు రావు. ఇది ఎంతమందికి ఇచ్చినా తరగని సంపదలు ఇవి. ఎంతమందికి పంచిపెట్టు, మన ఖజానా ఎప్పుడూ ఖాళీ అవ్వదు. మరి అటువంటి అద్భుత సంపద ఎంతగా పెరుగుతుంటే మానవుడు అంతగా వినయంగా ఉండగలుగుతాడు.